హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చికెన్ నిలవ పచ్చడి చాలా టేస్ట్‌గా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకొని ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని ఒక పావుగంట సేపు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకొని ఇలా చికెన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకున్నట్టయితే చికెన్లో నుంచి వాటర్ ఇలా వస్తుంది కదండి. మంటని మీడియం సైజులో పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు చికెన్ని ఇలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఈ విధంగా చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా చల్లారబెట్టుకోవాలి. దీనికోసం మసాలా రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 6-7 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక అరకప్పు ధనియాలు, ఒక 3 స్పూన్ల ఆవాలు వేసుకొని ఇదొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల మెంతులు, ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్లో ఫ్రై అయితే చాలు. ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ నువ్వుల నూనె వాడుతున్నానండి. మీరు కావాలంటే పల్లి నూనె కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు ఉడికించిన చికెన్ మొత్తం ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని బ్రౌన్ కలర్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, ముక్క గట్టిగా ఉంటుంది. ఇదిగోండి, ఈ కలర్లో ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే వేసుకోవాలి. అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకున్నట్టయితే పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా అంతా ఫ్రై అయినంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని బాగా సిమ్లో పెట్టుకొని ఇదంతా కలుపుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా మనకి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి, ఇంతకుముందు నేను పొడి చేసి పెట్టుకునే మసాలా మొత్తం ఇందులో వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు కారం పొడి వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోవాలి. మీకు ఎంతైతే కావాల్సి ఉంటుందో అంత వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 4 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని సాల్ట్ మొత్తం కరిగే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని మొత్తం చల్లారబెట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 4-5 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం పిండుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకున్నట్లయితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నెలల వరకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. ఇలా తీసుకునే పచ్చడిని ఒక 2 రోజుల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. చికెన్ నిలవ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టే మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.
ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఒక 2 రోజుల తర్వాత ఎలా ఉంది అనేది షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.